సోషల్ మీడియా ఓ వజ్రాయుధం. హద్దుల్లో ఉంటూ అవసరం మేరకు ఉపయోగిస్తే అద్భుతాలు చేయొచ్చు. అదే గీత దాటితే వాతలు తప్పవు. ఇప్పుడు సోషల్ మీడియా పేరెత్తితే చాలు ఏపీ హడలెత్తిపోతోంది. పోస్టుల్లో మాటలు హద్దులు దాటి పత్తా లేకుండా పోయిన వాళ్ళు ఎందరో. సోషల్ మీడియా యూజర్లకు మోగుతున్న వార్నింగ్ బెల్స్ ఏంటి? ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో ఇప్పటికైనా తెలుసుకోవాల్సిందేనా? ఏపీలో పరిణామాలు చెబుతోంది అదేనా? సోషల్ మీడియాలో హద్దులు దాటుతున్నారా? చేసే పోస్టులు ఒకటికి 2 సార్లు చెక్ చేయండి. గీత దాటితే వాతలు పడడం ఖాయం. ఏపీ పరిణామాలతో ఇప్పుడు కొత్త చర్చ. సోషల్ మీడియా అంటేనే ఏపీలో చాలా మందికి వెన్నులో వణుకు పుడుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయిన క్షణం నుంచి ఏపీ రాజకీయాల్లో కొత్త మార్పు కనిపిస్తోంది. వాళ్ళు వీళ్ళు అని కాదు, హద్దులు దాటి చెత్త రాతలు రాసిన ఎవరిని పోలీసులు వదలడం లేదు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు కూడా ఈ రచ్చ అంటుకుంది. ఏపీ పోలీసులు వర్మకు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆర్జీవీ ఇంటికొచ్చిన ప్రకాశం జిల్లా పోలీసులు ఆ నోటీసులు అందించారు. ఏపీ ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులతో పాటు పవన్ వ్యక్తిత్వాలను కించపరిచేలా ఆర్జీవీ ట్విట్టర్లో పోస్టు పెట్టారని ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్ లో కేసు నమోదైంది. గుంటూరు జిల్లా తుళ్లూరులోనూ మరో కేసు ఫైల్ అయింది. దీంతో విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోస్టు ఎప్పుడు పెట్టారన్నది కాదు, తప్పుగా పెట్టారా లేదా అన్నట్లు వెదికి పట్టుకుంటున్నారు పోలీసులు. వర్మకు జస్ట్ నోటీసులు మాత్రమే. సోషల్ మీడియాలో హద్దులు దాటిన చాలా మంది ఇప్పుడు జైలు ఊచలు లెక్కిస్తున్నారు. విధానాల మీద చర్చ జరగాల్సినటువంటి సోషల్ మీడియా, తర్వాత ప్రజల సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకురావాల్సినటువంటి సోషల్ మీడియా, తర్వాత డెమోక్రటిక్ చర్చ జరగాల్సినటువంటి సోషల్ మీడియా, అది కూడా ఇవాళ దుర్వినియోగమైనటువంటి స్థితి వచ్చింది. మళ్ళీ దాని క్రెడిబిలిటీ పెరిగే విధంగా ప్రయత్నాలు చేయకపోతే దీన్ని కూడా నమ్మని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఒక ఛానల్ చూసి ఇది నిజమా కాదా అని మరొక ఛానల్ జోడేసే పరిస్థితి వచ్చింది. ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే అది అసభ్యకర పోస్టులే. సోషల్ మీడియాలో అసభ్యకరమైన అభ్యంతరకరమైన పోస్టులు పెట్టేవారిపై ఏపీ పోలీసులు వారం రోజులుగా చర్యలు తీసుకుంటున్నారు. కేసులు నమోదు చేస్తూ అరెస్టులు కొనసాగిస్తున్నారు. మరికొందరికి విచారణ నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే ఇందులో ఎక్కువ మంది వైసీపీ సానుభూతి పరులు ఉన్నారు. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జీలపైన కేసులు నమోదయ్యాయి. డైరెక్టర్ ఆర్జీవీ, పోసాని వంటి వారిపై కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. సోషల్ మీడియా కార్యకర్తలపై కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని ఓ పిల్ వేయగా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అందులో తప్పేముందని ప్రశ్నించడమే కాదు, కేసులు పెట్టొద్దని పోలీసులను ఆదేశించలేమని దిమ్మదిరిగే షాకిచ్చింది. సోషల్ మీడియా పైశాచికత్వం ఏ స్థాయికి వెళ్లిందో హైకోర్టు వ్యాఖ్యలే నిదర్శనమంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని కొందరు చేస్తున్న దారుణాలతో అసలు అర్థమే మారిపోయింది. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా తేడా వచ్చేసింది. సోషల్ మీడియాలోకి వెళితే చాలు, యాప్ ఏదైనా అదే చండాలం. చాలా మంది సోషల్ మీడియాలోకి వెళ్లడమే మానేశారు. వారి ఆవేదనకు తగినట్లుగానే ఉంది ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు పెడితే అందులో తప్పేముందని న్యాయస్థానం ప్రశ్నించింది. సోషల్ మీడియా బాధితుల్లో జడ్జిలు కూడా ఉన్నారని గుర్తు చేసింది. న్యాయమూర్తులను కూడా బూతులు తిడుతూ పోస్టులు పెట్టారని తెలిపింది. సోషల్ మీడియా అనేది ఓ వజ్రాయుధం. సమస్య ఏదైనా ప్రభుత్వం దగ్గరకు, పాలకుల దగ్గరికి చేర్చడంలో ఉపయోగపడే వెపనది. చాలా సార్లు మంచి జరిగింది కూడా. అయితే కొందరు మాత్రం అభిప్రాయాలు ముసుగులో హద్దులు దాటుతున్నారు. ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నారు. అభిప్రాయాన్ని చెబితే అరెస్టు చేస్తారా? విధానాలు నచ్చలేదంటే జైలుకు పంపిస్తారా? భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తారా? అరెస్టులు, నోటీసుల తరువాత చాలా మంది నుంచి వినిపిస్తున్న చర్చ, అభిప్రాయాలు చెప్పడం తప్పు కాదు, హద్దులు దాటడమే తప్పు. అర్థం లేని ఆరోపణలు చేయడం, నోటితో చెప్పలేని కామెంట్లు పెట్టడం, ఇంట్లో వాళ్ళని టార్గెట్ చేయడం, అసభ్యకరమైన రాతలు రాయడం, అతి జుగుప్సాకరమైన కామెంట్లు పెట్టడం, ఎవరూ గమనించడం లేదు అనుకుంటే పొరపాటే. మూడో నేత్రం ఎప్పుడూ గమనిస్తూనే ఉంటుంది. ఏపీ పరిణామాలతో అర్థమయ్యింది అదే. భావోద్వేగాలు, 4 మంచి మాటలు పంచుకోవడానికే సోషల్ మీడియా వేదిక. అయితే రాను రాను
వింత వైఖరిలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయాలకు, వ్యక్తిగత విమర్శలకు అడ్డాగా మారిపోయింది సోషల్ మీడియా. అభిప్రాయానికి, ఉన్మాదానికి చిన్న పొరే అడ్డు. దాన్ని దాటేస్తున్నారు చాలా మంది. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కుటుంబాలను, మహిళలను లాగుతూ చేస్తున్న దారుణాలు అన్నీ ఇన్ని కావు. రాజకీయాలపై తమ ఆసక్తినంతా రంగరించి సోషల్ మీడియాలో సెన్సార్ చేయకుండా పోస్టు చేస్తున్నారు. సాధారణంగా సోషల్ మీడియాలో అభిమానంతో పోస్టులు పెడతారు, లేదంటే ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి పెడుతుంటారు. ఈ రెండింటితో అంత సమస్య లేదు. ఈ రెండు హద్దులు దాటి క్యారెక్టర్ ను తగ్గించేలా పోస్ట్ చేస్తూ ఇప్పుడు చిక్కుల్లో పడుతున్నారు మరికొందరు. ఏపీలో అరెస్టులు అలాంటివే అన్నది చాలా మంది నుంచి వినిపిస్తున్న అభిప్రాయం. వ్యక్తిగత ఆసక్తులను 10 మందితో పంచుకోవడం తప్పు కాకపోవచ్చు. అయితే తమ మాట పబ్లిక్ లోకి వెళ్లిన తరువాత దాని పర్యవసానాలకు బాధ్యులం తామే అవుతామన్న ఇంగితం లేకుండా పోయింది చాలా మందికి. చేసే ప్రతి పోస్ట్, రాసే ప్రతి మాటను గమనించే త్రినేత్రం ఒకటి ఉంటుంది. సోషల్ మీడియా యూజర్లు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే. హద్దుల్లో లేకపోతే ప్రమాదంలోకి అడుగు పెట్టినట్లే. విమర్శలు చేయడంలో తప్పులేదు. హద్దులు దాటి ఓవర్ యాక్షన్ చేస్తేనే అసలు సమస్య. ఇందుకే సోషల్ మీడియా ఘోరాలపై ఎలాంటి చట్టాలున్నాయి? ఆ కేసుల్లో ఇరుక్కుంటే జీవితం నాశనమేనా? హద్దుల్లో ఉండకపోతే ప్రమాదం తప్పదా? సోషల్ మీడియా పైశాచికత్వానికి బ్రేక్ ఎలా? కేసులు, అరెస్టులతో మాత్రమే ఫుల్ స్టాప్ పడదా? ప్రతి నెటిజన్ గుర్తుపెట్టుకోవాల్సిందేంటి? రాజకీయాలు, వ్యాపారాలు, సినిమా, విద్య, వైద్యం, రంగం ఏదైనా సోషల్ మీడియా పాత్ర కీలకం. రాజకీయం, గ్లామర్ రంగాల్లో సోషల్ మీడియా పోస్టులకు, కామెంట్స్ కు హద్దు లేకుండా పోతోంది. చేతిలో ఫోన్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు నచ్చిన పోస్టు పెట్టేస్తున్నారు. అక్కడితో ఆగుతున్నారా? హద్దులు దాటి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఏపీ రాజకీయాల్లో కనిపించింది అదే. ఫిల్మ్ ఇండస్ట్రీపై ఎప్పుడూ కనిపించేది అదే. ఇలాంటి దారుణాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియా అనేది అభిప్రాయాలు పంచుకునేందుకు మాత్రమే. మనోభావాలు దెబ్బతీసేలా అర్థం లేని ఆరోపణలు వ్యక్తిగతంగా టార్గెట్ చేసేందుకు కాదు. ఈ బార్డర్ దాటి ఓవర్ యాక్షన్ చేస్తే తోలు తీసేందుకు ఖాకీలెప్పుడు సిద్ధంగానే ఉంటారు. ఏపీలో జరుగుతున్న అరెస్టులు కూడా అదే రకం. విద్వేషం పెంచేలా వివాదాస్పద పోస్టులు పెట్టిన, షేర్ చేసిన భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 111 ప్రకారం ఇలాంటి నేరాలకు కఠినమైన శిక్షలు ఉన్నాయి. కొందరిని టార్గెట్ చేసుకుని అసభ్య పోస్టులు, మార్ఫింగ్ వీడియోలు, కామెంట్లు పెట్టడం లాంటి వాటితో బాధితుల మృతికి కారణం అవుతున్నారు చాలా మంది. ఇలాంటి వారికి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 111(2)(a) ప్రకారం మరణ శిక్ష విధిస్తారు, లేదంటే జీవిత ఖైదు వేస్తారు. వీటికి అదనంగా 10 లక్షలకు తక్కువ కాకుండా జరిమానా విధిస్తారు. మరణానికి కారణం కాకపోయినా సరే ఈ నేరానికి పాల్పడితే బిఎన్ఎస్ సెక్షన్ 111(2)(b) ప్రకారం కనిష్టంగా 5 సంవత్సరాలు, గరిష్టంగా జీవిత ఖైదు విధిస్తారు. అసభ్య పోస్టులు పెట్టడానికి ప్రోత్సహించడం, సహకరించడం, ప్రయత్నించడం, కుట్ర చేయడం అది నేరమని తెలిసి మరీ సదుపాయాలు కల్పించిన నేరమే. ఫేక్ డీటెయిల్స్ తో సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసి ఎవరికీ దొరకం అనే ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉంటారు చాలా మంది. అయితే నిజమైన పేరు, ఫోటో ఉపయోగించకపోయినా ఐపీ అడ్రస్, డిజిటల్ ఫుట్ ప్రింట్ల ఆధారంగా నేరస్తులను పట్టుకోవడం చాలా ఈజీ. ఈ నేరాల్లో దొరికిన వారికి కఠిన శిక్షలు తప్పవు. ఒకసారి కేసు నమోదైతే ఉద్యోగావకాశాలు, పాస్పోర్ట్, వీసాల కోసం ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాదు, కూడదు అని లైన్ క్రాస్ చేస్తే చెల్లించుకోక తప్పదు భారీ మూల్యం అన్నది మాత్రం క్లియర్. వ్యక్తులను టార్గెట్ చేసి వ్యక్తిగత విషయాలు బయటకు లాగి ఇలా జరుగుతూ ఉంటే సోషల్ మీడియాకి ఏ స్థానం అయితే ఉందో, ఏ స్వేచ్ఛ అయితే ఉందో దాన్ని కోల్పోయి నిర్బంధాన్ని ఆహ్వానించినట్టు అవుతుంది. ఇది దరిదాపు ఇన్స్టిట్యూషనల్ గా జరుగుతుంది, వ్యక్తిగతంగా జరుగుతుంది. ఇక అరెస్టులతో మాత్రమే ఈ సోషల్ మీడియా ఉన్మాదం ఆగే అవకాశం లేదు అన్నది చాలా మంది వాదన. నోటీసులు, కేసులు, అరెస్టులు సైకోయిజాన్ని ఆపలేవనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా యూజర్లు ఎవరికి వారు మారాల్సిన అవసరముంది. ఎవరి మాయలోనో పడి ఎవరి కోసమో దిగజారడం మొదలు పెడితే ఆ దిగే మెట్లు
డైరెక్ట్ గా జైలు వరకు తీసుకెళ్లే ప్రమాదం ఉంది. సోషల్ మీడియాకు ఉన్న పవర్ అంతా ఇంతా కాదు. హీరోలను చేస్తుంది, అదే సమయంలో ప్రాణాలు తీస్తుంది. అలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ను ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉపయోగించాల్సిన అవసరముంది. పాలిటిక్స్ ను పాలిటిక్స్ లానే చూడాలి, సినిమాను సినిమాలానే చూడాలి. రాతలు విమర్శల్లా ఉండాలి, క్యారెక్టర్ ను చంపేలా ఉండొద్దు. తమకు తాము ప్రతి యూజర్ ఓ గీత గీసుకోవాలి. అప్పుడే వాళ్ళు సేఫ్. లేదు గీత దాటుతామంటే ఏదో రోజు వాత మాత్రం ఖాయం.